ప్రతి ఒక్కరూ మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేర్చిన వారవుతామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ లక్ష్మీ బాంధవ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో నాయనమ్మ దేవరకొండ పాప ఆలనా పాలన చూస్తోంది. లక్ష్మీ బాంధవ్య 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి టైలింగ్ వృత్తి లక్ష్యంగా పెట్టడమని ఓ పాత మిషన్ తో బట్టలు కుడుతూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో గురువారం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ బాంధవ్యకు నూతన కుట్టు మిషన్ ను వార్డు మెంబర్ షేక్ బాజీ, మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవ చేతుల మీదుగా అందజేశారు. అదేనండి ఈరోజు అమర్తలూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో మరి తల్లి తండ్రి లేని పాపకు గత 2 సంవత్సరాల నుంచి కూడా పాత మిషన్తో మరి బట్టలు కుట్టుకుంటుంది. మరి ఆ పాపకి ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేమందరం కలిసి మిషన్ ఇవ్వటం జరిగింది. వాస్తవంగా మరి వాళ్ళ నాయనమ్మ దగ్గరే మరి ఉంటుంది. చిన్నపిల్లప్పటి నుంచి కూడా 10వ తరగతి దాకా చదివి ఖాళీగా ఉంటుంది. మరి అటువంటి పిల్లకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ రోజున ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేము మిషన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే అందరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత వేసుకుని ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరి ఎన్టీఆర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి మాకు దాతలు ఇచ్చిన దాతలు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. మరి దాన్ని తగిన విధంగా ఆ పాప కూడా ఈ యొక్క మిషన్ ని చక్కగా ఈ కాలనీలో ఎస్టీ కాలనీలో అందరికి బట్టలు అవి కుడుతూ దాని ద్వారా వచ్చే ఆదాయం, ఎందుకంటే గతంలో అట్లాగే ఆ అమ్మాయి పాత మిషన్ తోనే చేసుకుంది, ఇంకా బాగా చేసుకోవాలని వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లా ఈ గ్రామంలోనే అంతకుముందు ఒక బీసీ మహిళకి ఇంకొకరికి ఇట్లా కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు వీటితో ఉడతా భక్తిగా మేము ఇస్తున్నాం. మీరు మీ ఆదాయాన్ని మీరు చేసే పని కాకుండా దీంతో కూడా మీరు బాగుండాలని, మరి ఈ విధంగా దాతలు చేసే వాటిని మీరు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఇంకా మరిన్ని దిశగా వెళ్ళాలని. ఉన్నవారు కూడా ఈ సమాజానికి అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి మనం కూడా మరి ఉన్న దాంట్లో ఏదో ఒకటి పేదవాళ్ళకి చేయాలి. అది కూడా జనం ఎట్టుంటుందంటే వాళ్ళు ఎవరికో ఇచ్చారు నాకు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. ఏది కాస్త ఆస్తి వనరు ఉన్నాడు, వాళ్ళు ఆశించకూడదు. వాళ్ళు ఆశిస్తే ఇచ్చేవాడు కూడా భయపడిపోతాడు. కాబట్టి నిజంగా గడవని వారికి మరి దీనివల్ల వాళ్ళకి ఉపయోగం చెందేవారికే మరి ఇచ్చేదానికి మీరు అందరూ సహకరించాలి. ఏదో ఇస్తున్నారు అనే ఆలోచనతో ఇంకోటి నాకీ లేదు అనుకోకూడదు. మరి దేవుడి దయ వల్ల మనం అందరం కూడా కొంతమంది బాగున్న వాళ్ళు కూడా వాళ్ళతో మనం పోల్చుకోకూడదని మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఆ తీసుకునే వాళ్లే కాకుండా మిగిలిన వారు కూడా ఆలోచించాలని ఆశిస్తూ మరి ఇంత మంచి